హలో అండి అందరికీ. ఈ వ్లాగ్ అయితే దసరా రోజు అండి. ఆ రోజు 5కి లేసేసి ఇంటి బయట మొత్తం క్లీన్ చేసేసి తర్వాత స్నానం చేసి ఇల్లంతా క్లీన్ చేసేసి ముగ్గులు పెట్టుకున్నాం. తర్వాత ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేద్దామని కిచెన్లోకి వచ్చామండి. ముందు రోజు నైటే అన్నీ నానేసుకున్నాం. పెసర్లు, బొబ్బర్లు, శనగలు నానేసుకొని ఇప్పుడైతే పెసర్లు గారెలు చేస్తున్నాను. చాలా తొందరగానే అయిపోయిందిలేండి మాకు పూజ. 8 కల్లా కంప్లీట్ అయిపోయింది మాకు పూజ. ఎందుకంటే మేము తొందరగా లేచేసి నేను మా అత్తయ్య ప్రిపేర్ చేసేసాం. ఇదైతే పులిహార కోసం పక్కన రైస్ వండి పెట్టుకున్నాను. పెసర్ల గారెలు అయితే అయిపోయినాయి. తర్వాత నేను శనగలు కూడా ఉడకబెట్టేసి తాలింపు పెట్టేసా. తర్వాత బొబ్బరి గారెలు కూడా వేసేసుకుందాం అనేసి ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. మీరు ఇగ్నోర్ చేయండి, కరెక్ట్ షేప్లో రాలేదు ఏంటి అనేసి మాత్రం మాట్లాడకండి. ఎందుకంటే నేను గారెలు వేయడం ఫస్ట్ టైం అన్నమాట. నాకు అసలు ఇలాంటి వంటలు రావు. తర్వాత పాయసం కూడా చేసేసుకొని పులిహోరకు కూడా కలిపేసుకున్నాను అన్నమాట. పాయసం చూడండి ఎలా వచ్చిందో, చాలా బాగా వచ్చింది, టేస్టీగా ఉంది. సగ్గుబియ్యం కూడా వేసాం. మా పూజ అయితే ఇలా కంప్లీట్ అయింది. ప్రసాదాలన్నీ పెట్టేసుకున్నాం, అమ్మవారికి ఫ్రూట్స్ అన్నీ. తర్వాత మా అత్తయ్య చికెన్ కర్రీ చేస్తుంటే వీడియో అలా షూట్ చేశానండి. నాకు అంత ఐడియా రాలేదు షూట్ చేద్దామనేసి, ఎందుకంటే కరెంటు కూడా లేదు. చీకట్లోనే అలా వంట చేసేసింది మా అత్తయ్య. సో నేను నార్మల్గా అలా షూట్ చేశాను. చాలా బాగా వచ్చింది కర్రీ. ఆ టైమే లేట్ అయిందండి, చాలా లేట్ అయింది. మేము వంట చేసేసి తినేసేసరికి 3:30 అయింది. నేను తర్వాత నార్మల్గా బగారా రైస్ చేస్తున్నాను అన్నమాట. చికెన్లోకి ఏదో ఒకటి ఉంటే బాగుంటుంది కదా అనేసి. దసరా అంటేనే ఏదో ఒకటి మనకి చికెన్ కానీ మటన్ కానీ తినాలి అనిపిస్తుంది. సో నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా సింపుల్గా చేస్తున్నాను అండి. నాకు అంత పర్ఫెక్ట్గా వంటలు వస్తాయి అనేసి అయితే నేను చెప్పను. ఎందుకంటే నేను ఎప్పుడు వంట చేసినా మా హస్బెండ్ నాకు నచ్చలేదు అనేసి మాట్లాడతారు, కానీ ఎప్పుడు నాకు నచ్చిందని అయితే చెప్పరు. సో నేనైతే చాలా సింపుల్గా చేస్తున్నాను. బగారా రైస్ అన్నమాట. చాలా ఫాస్ట్గా చేసేద్దామనేసి చేసేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ అండి. సో రైస్ కూడా కంప్లీట్ అవ్వడానికి వచ్చింది దగ్గర. నేనైతే తినేసాను. హ్యాపీ దసరా అండి.